ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండబట్టి మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం ఇది బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతుంది, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతున్నాయి. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మిథున రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు మిథున రాశి వారికి గురువు జన్మంలో ఒకరోజు, జన్మంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. తదుపరి 29 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇంచుమించుగా నెల అనుకోండి. ఈ గురువు మాత్రం వీరికి పూర్తి శుభుడని చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా వీరికి ధనానికి లోటు రానివ్వడు గురువు. అట్లాగే గురువు ధనానికి లోటు రానివ్వడు, మాటలో మృదుత్వం ఉంటుంది, శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది మాట ద్వారా. అలాగే కుటుంబంలో కూడా అందరూ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా మనకి గోచరిస్తూ ఉంటుంది. అలాగే నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నటువంటి వారికి అనుకూలంగా, అంటే కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ గురు సంచారం వల్ల మనకు కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 8 రోజులు, తదుపరి 22 రోజులు ద్వితీయ స్థానంలో. జన్మంలో ఉన్నప్పుడు మంచి శుభగాడిగా తయారవటం ఉండటం ఉంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, మంచి వైపుకే లాగుతూ ఉంటుంది మనసు కూడా. ఈ విధమైన పరిస్థితి అంతా శుక్రుడు ఒక 8 రోజులు జన్మంలోను, తదుపరి 22 రోజులు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కూడా, అంటే పూర్తిగా ఈయన కూడా శుక్రుడు కూడా పూర్తిగా అనుకూలుడే. ఈ 2వ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు రానివ్వడం, అలాగే కళలలో జీవించేటటువంటి వారి ద్వారా, కళల ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వారు, సినీ రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, క్రీడా రంగం కూడా చెప్పుకోవచ్చు, అది కూడా లలిత కళల్లో కింద వస్తుంటుంది. అలాగే సంగీతాన్ని ఆధారంగా చేసుకుని చిత్రలేఖనము, శిల్పము, వీటిని ఆధారంగా చేసి జీవనం చేసేటటువంటి వారందరికీ కూడా శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడే. కాబట్టి వీరు అంతేకాకుండా ధనస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి, 2వ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి, అక్కడ మీకు ధనానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి 22 రోజులు మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు శుక్రుని యొక్క సంచారం. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 22 రోజుల పాటు జన్మంలో ఉన్నారు. ఈ 22 రోజులు కూడా ఎక్కువగా
చెడు వైపు ఆకర్షితులు కావడం, చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులు కావడం లాంటి మన ప్రవర్తనలో తేడా రావటం, ఇలాంటివన్నీ కూడా దుష్టం వైపుకి అనమాట. ఆ విధమైన పరిస్థితులంతా 22 రోజులు చేస్తాడు. తర్వాత 8 రోజులు మాత్రం బుధుడు 2వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ 2వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం ఆ 8 రోజులు మీకు ధనానికి లోటు ఉండదు, వాక్ మంచిగా ఉంటుంది, అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఎవరికి? మిథున రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి 16 రోజులు మాత్రం మిథునంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 16 రోజులు జన్మల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన కూడా చెడు వైపు మన ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు మనం రవి వల్ల చెప్పుకోవాలి. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అందరి యొక్క సహాయ సహకారాలు, మీ ఇంటిలోని వారు, మీ కుటుంబ సభ్యులు, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి, మీరు ఎక్కడైతే వృత్తి చేస్తున్నారో అక్కడ మీ స్థాయి వారు, మీ పక్క స్థాయి వారు, మీ పక్కన ఉన్నటువంటి వారు, ఇరుగు పొరుగు వారు, అలాగే ఉద్యోగంలో ఉన్నారు. ఉద్యోగంలో ఉండేటప్పటికి అక్కడ స్థాయిలు ఉంటాయి. మీకంటే పై ఆఫీసరు ఆయన మీకు సహకారాలు అందిస్తాడు. మీ 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 సమాన స్థాయి వారు, మీ కింద స్థాయి వారు, వీరందరూ కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతున్నారు. ఈ విధంగా కేతువు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇది శుభ ఫలితములను ఇవ్వజాలదు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలోనూ కాస్త మన బాధలు ఎక్కువైపోయి దేవుడు చెప్పుకుందాం అనే ఉద్దేశంలో మీరు ఏం చేసినప్పటికీ, ఏదో గుడికి వెళ్ళాలన్నప్పటికీ గుడికి వెళ్ళలేకపోవటం, ఒకవేళ వెళ్ళినా అక్కడ మనసు లగ్నం కాకపోవటం, అక్కడ ఏదో జరగడానికి జరిగి చూడడానికి చూసి ఏంటో మనసు కకావికలమై రావటం, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు జరిగే ఫలితాలు. ఇకపోతే దశమ స్థానం అయినటువంటి మీనంలో శనిగ్రహ సంచారం. కాబట్టి ఈయన వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసేవాళ్ళు పై బాస్ తిడతాడేమో అన్నట్టుగా కాస్త మైండ్ అక్కడే అప్లై చేసి, ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో అక్కడే అప్లై చేసి మనం పని చేయాలి. అలాగే ప్రైవేట్ అయినా అంతే, మరి ప్రైవేట్లో మరీ దారుణంగా ఉంటుంది. గవర్నమెంట్కి అయితే కాస్త మనకి మన పై అధికారికి పడలేదు అనుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తాడు, అంతేగాని మనం తిట్టేదో లేకపోతే మనకి ఉద్యోగం తీసే అధికారం ఉండదు. కాబట్టి కొంతవరకు పర్వాలేదు. ప్రైవేట్లో అట్లా ఉండదండి మీకు. కాబట్టి వాడికి మనం నచ్చని పని చేస్తే వాడు ఆన్ ది స్పాట్ అదే నిమిషంలో మిమ్మల్ని తీసి పక్కన పెట్టేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దశమ స్థానంలో ఉంటూనే గుర్తుంచుకోండి. అలాగే ఏకాదశ స్థానంలో కుజుడు 20 రోజులు మీకు అర్జెంటుగా చాలా చక్కటి ఫలితాలు కుజుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో అంతా లాభం, ధనానికి లోటు లేకుండా ఆయన కాపాడుతూ ఉంటారు. ఇకపోతే 10 రోజులు మాత్రం వ్యయ స్థానంలో కుజుడు, రవి ఒక 15 రోజులు మీకు ఇక్కడ సంచారం చేస్తున్నారు వ్యయ స్థానంలో. ఈ 2 గ్రహాలు కూడా మనకి ధన వ్యయాన్ని, ధన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొంతమందికి కలత్ర నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. శత్రుభయం, మనోవిచారం, ఇట్లాంటివన్నో మనకి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రవి కుజుడు కూడా ఈ స్థానంలో ఉండటం వల్ల. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి గురుడు శుభుడు బాగా, అలాగే అంటే నెలంతా కూడా ఒకరోజు తగ్గించేది వస్తే, ఇక శుక్రుడు నెల 30 రోజులు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి వాడే. కేతు మీకు పూర్తిగా నెలంతా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు, 3 గ్రహాలు పూర్తిగా. అలాగే కుజుడు కూడా 20 రోజులు మీకు అత్యంత అనుకూలంగా, అంటే ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి బాగుంది అని చెప్పచ్చు. ఎవరికి? ఈ మిథున రాశి వారికి. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి.
మనం చెప్పినట్టుగా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి రోజు, మీకు అన్ని పరిస్థితులు చక్కబడేటువంటి అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.